Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుల్లో చంద్రబాబు రికార్డ్. ఆ సొమ్మంతా ఏమైంది? ఎన్నికల ప్రచారంలో సంపద సృష్టి గురించి నారా చంద్రబాబు నాయుడు ఊదరగొట్టారు. సుదీర్ఘ రాజకీయ పరిపాలన అనుభవం కలిగిన తాను ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి సంపద సృష్టిస్తానని నమ్మబలికారు. చంద్రబాబు నాయుడు తానా అంటే పవన్ కళ్యాణ్ తందానా అనడం చూశాం. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం ఆశ్చర్యంగా, విడ్డూరంగానే ఉంది. చంద్రబాబు పేద అరుపుల్ని వింటే హామీల అమలుకు ఎగనామం పెట్టే వ్యూహం ఉందా అనే అనుమానం కలుగుతోంది. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల రైతు సేవా కేంద్రంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖజానా ఖాళీగా ఉందని వాపోయారు. ఎంత వెతికినా డబ్బు దొరికే పరిస్థితి లేదన్నారు. అప్పు కావాలన్నా ఇచ్చేవారు లేరని అన్నారు. మరోవైపు అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదన్నారు. అప్పు చేయడానికి కూడా నిబంధనలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు. ఎఫ్ఆర్బిఎం అని ఉంటుందన్నారు. దాని ప్రకారం అప్పు పరిధికి మించి చేయకూడదని అన్నారు. ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చని నిబంధనలు ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయకుండా ఉండడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు సర్కార్ వివిధ రూపాలలో ఏకంగా 2.66 లక్షల కోట్లు అప్పు చేసినట్టు సమాచారం. ఒకవైపు అప్పులతో రాష్ట్ర ప్రజానీకంపై భారం మోపుతోంది. మరోవైపు అడిగినా అప్పులు ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు వాపోవడం దేనికో అర్థం కాదు. గతంలో ఏ ప్రభుత్వము ఈ స్థాయిలో అప్పులు చేయలేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కనీసం ఇంతవరకు చేసిన అప్పులకు సంబంధించి ఎవరెవరికి ఏం చేశారో చెబితే బాగుంటుంది. చంద్రబాబు పేద అరుపుల్ని వింటే ఇంతవరకు అప్పులే చేయనట్టుగా ఉంది. విచ్చలవిడిగా అప్పులు చేస్తూ మరోవైపు సంక్షేమ పథకాల అమలును ఏడాది తర్వాత మొదలుపెట్టిన ఘనత చంద్రబాబు సర్కార్కే దక్కుతుందనే విమర్శలున్నాయి. కొత్తగా అప్పుల కథని కాసేపు పక్కన పెట్టి ఇంతవరకు చేసిన 2.66 లక్షల కోట్లను ఏం చేశారో చెప్పాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి.